ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం మీ యొక్క రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. మనకి జూన్ 28వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా ఈ మేషరాశిలో అంటే కుజుడు వృషభ రాశిలో, మిథున రాశిలో రవి, అదేవిధంగా గురు శుక్రులు కర్కాటక రాశిలో, సింహంలో కేతువు. మరి యొక్క పొజిషన్ల బట్టి మనం ఆలోచించినట్లయితే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. అయితే మనకి ధనుస్సు, మకర, కుంభరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఈ వారం ఉంటుంది. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి విందుల వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడు మనం చూస్తే సప్తమ, అష్టమ, నవమ స్థాన సంచారాలు అంటే పెద్దగా సామాన్యమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అంచేత వార ప్రారంభంలో అనారోగ్య సమస్యలు, వార మధ్యలో కాస్త ప్రయాణాదులు, వారాంతం తప్పనిసరిగా ఆర్థికపరమైన కార్యసిద్ధి, ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి, నూతనమైన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం వారాంతం లాభిస్తుంది. అంటే ఏ పనైనా చేయాలనుకుంటారు, ఆ పనికి ప్లాన్ చేస్తారు, ఆ పని మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇంకో పని ప్రారంభిస్తారు, ఆ పని కూడా ఇలాగే ఉంటుంది. ఇంకా చేసేది లేక కోపం పెరుగుతూ ఉంటుంది. సడన్గా కోపం రావడం, 2 minutes ఉండడం, తగ్గడం. ఊహ వేరు, అక్కడ వాస్తవిక పరిస్థితులు వేరు, రియాలిటీ వేరు. మీరు ఏదో ఆలోచిస్తారు, ఏదో ఇలా చేయాలని అనుకుంటారు, కానీ అక్కడ జరిగేది వేరుగా ఉంటుంది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ఎదురవుతూ ఉంటుంది. అంటే ఆర్థికంగా ఏదో సర్దుబాట్లు జరుగుతాయి, వేళకి తిండి తింటాం, వేళకేవో జరుగుతాం. కానీ డెవలప్మెంట్స్ విషయంలోకి వచ్చేటప్పటికీ ఈ రకమైన పరిస్థితులు, ఈ రకమైన వాతావరణం మీకు క్రియేట్ అవుతూ ఉంటుంది. విద్యార్థులు ఊహించిన దానికంటే తక్కువ ర్యాంకులు వస్తాయి. వృత్తులు చేసేవారికి కూడా ఆర్థికపరమైన ప్రోత్సాహం, ఈ వారంలో ఈ పని చేయాలనుకుంటారు, చేయలేరు వచ్చే వారం. మళ్ళా వ్యాపారపరంగా కూడా చూస్తే ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగానే జరిగే అవకాశాలు ఉన్నాయి. అంచేత ప్రతి పని యందు శ్రద్ధతో, నిదానంతో ముందుకు వెళ్ళండి. అమ్మవారిని బాగా పూజించండి. అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించండి. సంఖ్యల్లో 5, 6 నంబర్లు, రంగుల్లో తెలుపు, లైట్ బ్లూ కలర్లు వాడండి. అమ్మవారి యొక్క ఆరాధన మీకు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఓం దుర్గాయై నమః, ఓం లలితాదేవియై నమః అనుకోండి.